వెల్కమ్ టు విరాన్షి ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ నా స్టైల్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూద్దామా? మష్రూమ్ కర్రీకి కావాల్సినవి మష్రూమ్స్, పెద్దుల్లిపాయ 1, టమాటాలు 2, పచ్చిమిర్చి 2, ధనియాల పొడి, కారం, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా. ముందుగా గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా నీళ్లు బాగా కాగనిచ్చేసి ఈ మష్రూమ్స్ దాంట్లో వేసుకున్నాము. స్టవ్ బంద్ చేసేసుకొని ఒక 10 సెకండ్స్ అంతే, ఎక్కువసేపు ఉంచకూడదు. 10 సెకండ్స్. ఇలా చేయడం వల్ల 10 సెకండ్స్లో ఈ మురికి అనేది కొద్దిగా బయటకు వచ్చేసిద్ది. ఇప్పుడు వంపేసేసి చల్లనీళ్ళు పోసుకుందాము. ఇలా కొద్దిగా చల్లనీళ్ళల్లో వేసుకుంటేవి సరిపోతుంది. అది చూడండి డస్ట్ ఎలా ఉందో. ఈ చల్లనీళ్ళల్లో మొత్తం బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ గిన్నె బాగా కడుక్కొని పొయ్యి మీద పెట్టేసుకొని గిన్నె హీట్ ఎక్కాక ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఉల్లిపాయ వేసేసి దోరగా వేగనిస్తాము. ఆనియన్స్ దోరగా వేగాక పచ్చిమిర్చి, అల్లం చిన్నిపాయ పేస్ట్, ఇది కూడా కొద్దిగా దోరగా వేగనిస్తాము. దోరగా వేగింది. కొద్దిగా కరివేపాకు వేసేసి టమాటా కూడా కొద్దిగా బాగా మగ్గనిద్దాము. టమాటా మగ్గేలోపు జీడిపప్పు మిక్సీకి వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకుందాం. మెత్తగా వేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో కారం, ఉప్పు, పసుపు, ఇది కొద్దిసేపు మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చేసి బాగా మగ్గింది. ఇప్పుడు జీడిపప్పు వేసేసి పేస్టు, ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసి బాగా తిప్పుకున్నాము. ఇప్పుడు అన్నీ మగ్గిపోయినాయి. మష్రూమ్స్ వేసేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనిచ్చేసి వాటర్ పోసుకుందాము. 2 నిమిషాలు మగ్గినాయి. ఇప్పుడు వాటర్ పోసేసుకుంటూ అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచేసి ఉడకనిచ్చేసి ఆఫ్ చేద్దాం. 10 మినిట్స్ అయిపోయింది. కూర కూడా ఉడికిందండి. ఇంకా దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా దించే ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుండిద్ది. స్టవ్ బంద్ చేసేసి కూర దించేసాను. ఇంకా చూసారు కదా నా స్టైల్లో మష్రూమ్ కర్రీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి.